థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం ప్రయాసపడుతూ తాను ఉద్యోగంలో ఉంటూ కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ఒక వేదికను ఏర్పాటు చేసి ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సైకాలజిస్ట్, గొప్ప సైకాలజిస్ట్ మన ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గురువు అంటే మనం చూస్తూ ఉంటాం కదా, చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్పేవాడు? బాగుపడరా 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 అంటారు కదా. అంటే చెడిపోయామా? చిన్న వయసులో ఏం చెడిపోయి ఉంటాం మనం? కాదు కదా. కానీ నా జీవితంలో ఈ సమాజాన్ని బాగు చేయరా బాగు చేయరా బాగు చేయరా అనేటువంటి గురువు ఎవరన్నా ఉన్నారు అంటే సతీష్ చంద్ర గారు. నువ్వు బాగానే ఉన్నావు, నీలాగా అందరూ బాగుండాలి, ఈ సమాజాన్ని బాగు చేయరా, దానికి కావాల్సిన జ్ఞానం నీకు నేనిస్తారా అని ఈరోజు మాలాంటి ఎంతో మంది విద్యార్థులని నాయకులుగా నాయకత్వ శిక్షణ ఇస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారి తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే సతీష్ చంద్ర గారు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ బిఎస్పి అంటే మనకు గుర్తుకొచ్చేది ఎవరు ఈ దేశంలో? అంతకు ముందు కాంశీరామ్ గారు, మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? హీఈస్ ద ఓన్లీ కింగ్ మేకర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ అంబేద్కర్ గారు అంటే కాంశీరామ్ గారు. అటువంటి కాంశీరామ్ గారి ఐడియాలజీని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే గొప్ప బిఎస్పి అధ్యక్షుడిగా ఉండి బహుజన సమాజ్ వర్గానికి మొత్తం కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రోజు కూడా తలుచుకుంటున్నారంటే అది మన సూర్యప్రకాష్ గారు. సో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అండ్ మా అమ్మ గౌరీ మేడం గారు ఎప్పుడు కూడా, ఇందాకే చెప్పారు రజిత గారు, సావిత్రిబాయి పూలే అనేసి. సావిత్రిబాయి పూలే ఏ విధంగా అయితే మనకు ఉన్నారు, అదేవిధంగా మా గురువు గారు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ వేదిక ఉన్నా కూడా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో నలుమూలల ఖచ్చితంగా సతీష్ సార్తో పాటి గౌరీ మేడం ఉంటారు. సహాయకురాలుగా కావచ్చు, లేదా ఒక వెల్విషర్గా కావచ్చు. భార్య అనేది పక్కన పెట్టండి, శ్రీమతిగా షీఈ్ ఏ వెరీ గుడ్ హౌస్ మేకర్ అనమాట. హోమ్ మేకర్ అంటారు ఇప్పుడు. షీఈ్ వెరీ గుడ్ హోమ్ మేకర్. సో ఆ పనిని చాలా గొప్పగా చేశారు. ఇప్పుడు సమాజ బాగు కోసం తన వంతుగా ఏమి చేయాలో మొత్తం చేస్తూ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజానికి కరెస్పాండెంట్గా ఉంటూ, ఐఐపిఎల్కి కూడా నిర్వాహకురాలుగా ఉంటూ, ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా నేను ఉంటాను మీ వెనకల అంటూ సతీష్ చంద్ర సార్కి వెన్నంటూ ఉన్నటువంటి గౌరీ మేడం గారికి, అదేవిధంగా మా కిషన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా దళిత్ పోయెట్ మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టం, రచయితగా రాణించాలన్నా కూడా చాలా కష్టం. అటువంటి ఈరోజు గొప్ప రచయితగా పేరొందినటువంటి మెర్సీ మేడం గారు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ శ్యామ్ మోహన్ సార్ ఈజ్ ఎ గుడ్ జర్నలిస్ట్. నాకు తెలిసి ఫేస్బుక్లో రెగ్యులర్గా చూస్తుంటా, చాలా గొప్ప ఆర్టికల్స్ రాస్తారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా చాలా సమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నటువంటి ముఖ్యంగా G8 మీడియా, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విపశ్రీ గారికి, అదేవిధంగా దిలీప్ గారికి అండ్ రాకేష్ గారికి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మైసెల్ఫ్ పట్టుపోగుల పవన్ కుమార్ అండి. ఐఎమ్ ఫ్రమ్ కడప. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ బ్లడ్ టు లివ్ ఆర్గనైజేషన్. 2023లో కడప ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా 23లో కడప నుంచి వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశా. 24లో కడప ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశా. పోరాడి ఓడిపోయా. నాలో ఏం లేదో తెలుసుకున్న తర్వాత ఈ దేశంలో నాకు రాజకీయ జ్ఞానం ఎవరన్నా ఇస్తారా అని వెతుకుతున్నా ఒక పుస్తక రూపంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్లో 2024 డిసెంబర్కి వెళ్ళిన తర్వాత
ఆ పుస్తక ఫేర్లో ఏదైతే బుక్ ఫేర్లో చివరగా బయటికి వచ్చేటువంటి తరుణంలో నిరుత్సాహంగా నాకు కావాల్సిన బుక్లు ఏం దొరకలేదు ఇక్కడ అని బయటికి వచ్చే తరుణంలో అప్పుడు కనపడిందండి సి ఫర్ క్యాస్ట్ బి ఫర్ బ్యాలెట్. సో అది చూసిన తర్వాత ఒక 2 పేజీలు అట్లా తిరిగేశా. అరే ఈ దేశంలో ఎవరైనా సరే నాకు రాజకీయ జ్ఞానం ఇవ్వగలరు అంటే ఆ రోజే డిసైడ్ అయినా ఈ పుస్తకాలు రాసిన వ్యక్తి మాత్రమే నాకు ఆ రాజకీయ జ్ఞానం ఇవ్వగలరు అనేసి. సో వెంటనే సార్ని అప్రోచ్ అవ్వడం, అప్పుడు తెలిసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ మన ఈ భారతదేశంలో మన ఈ హైదరాబాద్ నగరంలో ఉందనేసి. సో దాని తర్వాత అరే ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఉందని నాకు ఎందుకు తెలియలే ముందుగా అని చాలా బాధపడ్డా అండి. రీసెర్చ్ చేస్తే ఇంకొక ఏమన్నా ఇన్స్టిట్యూట్ ఉందా ఇటువంటిదని రీసెర్చ్ చేస్తే అప్పుడు మహానుభావుడు అంబేద్కర్ గారు బహుజనులు రాజకీయాలకి రాణించాలి అంటే వీళ్ళందరికీ కూడా రాజకీయ శిక్షణ అవసరం. ఎందుకంటే మొదటగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్న వాళ్ళు అగ్రకులాలు, భూస్వాముల అగ్రకులాలు, ఆర్థికంగా బలవంతుల అగ్రకులాలు. సో రాజకీయాల్ని శాసించేది కూడా అగ్రకులాలే. కాబట్టి మన బహుజన బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఎదగాలి అంటే వారందరికీ జ్ఞానం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఎంట్రన్స్ ఇంటూ ది పాలిటిక్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారండి. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి హే రండి నేను శిక్షణ ఇస్తాను, నాయకత్వ శిక్షణ ఇస్తానంటే ఎంతమంది వచ్చారు తెలుసా? కేవలం ఈ దేశంలో నుండి దేశం మొత్తం మీద 15 మంది వచ్చారండి. పాపం అది స్టార్ట్ చేసిన 8 నెలలకే. బాధాకరం ఏంటంటే ఇంకో 2-3 డేస్లో ఒరేటరీ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి ఆ 15 మంది విద్యార్థులకు. అప్పుడు అంబేద్కర్ గారు కాలం చేశారు. దాని తర్వాత ఈ దేశంలో బహుజనులు కావచ్చు లేదా నిజాయితీగా పని చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, వారికి రాజకీయాల్లో రాణించాలి అంటే వారికి జ్ఞానం ఇవ్వాలి, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో స్టార్ట్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ బై సతీష్ చంద్ర గారు. నేను అందుకే అంట సతీష్ సార్ని మా మిత్రులు మాట్లాడేటప్పుడు, ఏందబ్బా నువ్వు అంతగా ఆరాధిస్తావంటే ఆరాధన కాదు గౌరవం అంట. అది ఆరాధన కాదు గౌరవం అంట. జ్ఞానానికి ఎవరైనా తల వంచాల్సిందే, అది ఎంతటి వ్యక్తి అయినా కూడా అంట. సో వాళ్ళతో చెబుతుంటా, అంబేద్కర్ గారిని నేను చూడలేదు కానీ అంబేద్కర్ గారిని నా హృదయంలో అంబేద్కర్ గారికి చోటు ఇచ్చాను ఈరోజు అంటే బికాజ్ ఆఫ్ సతీష్ చంద్ర గారు. ఈరోజు బహుజనులు బీసీలకు అంబేద్కర్ను దూరం చేశారు కుట్రపూరితంగా, మిగతా వర్గాలకు దూరం చేశారు, కేవలం ఒక వర్గానికి మాత్రమే ఆయన నాయకుడిగా చిత్రీకరించారు. ఎంత బాధాకరమైన సంఘటన. ఎన్నో వ్యూహాలు వేశారు, ఆ వ్యూహాలనే బద్దలు కొట్టాలి. ఆ బద్దలు కొట్టాలి అంటే జ్ఞానం ఉండేవాడు కావాలి. ఆ జ్ఞానం ఉండేవాడు ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే 45 సంవత్సరాలుగా రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పాత్రికేయుడుగా, రచయితగా, ఎంతో గొప్ప రైటర్గా, పోయెట్గా, కథకుడుగా ఎన్నో పాత్రలు పోషించి 30కి పైగా పుస్తకాలను రచించినటువంటి ఏకైక వ్యక్తి సతీష్ చంద్ర గారి రా బాబు. హీఈస్ ద నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అంబేద్కర్ గారు అని ఆ రోజు నా మిత్రుడికి చెప్పారు. అవునా అని వాళ్ళు కూడా తర్వాత సార్ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎవరిని నొప్పించకుండా అందరినీ కూడా ఒప్పించేటువంటి గొప్ప కళ ఉందిరా అంటే అది ఎవరికైనా ఉందంటే సతీష్ సార్కే ఉంది. సో మీరు అనుకోవచ్చు నేను చాలా గొప్పగా చాలా ఎక్కువ చెప్తున్నాను, కానీ సార్ మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మీకే. సో అంత డౌట్ ఉంటే వీడియోస్ కూడా చాలా ఉంటాయి, చూడండి. సో దయచేసి మీరందరూ కూడా ఈ వేదిక సతీష్ సారు మాట్లాడేంత వరకు మీరు ఉంటారని ఆశిస్తున్నా. అది మిస్ అయితే కనుక జీవితంలో చాలా మిస్ అవుతామండి. సో దయచేసి ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఈరోజు బాలకృష్ణ సార్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.